హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి బైపీస్ టీం వారి యొక్క రెస్పాన్స్ షీట్ అదేవిధంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి అయితే మీ యొక్క మార్క్స్ అయితే చెక్ చేసుకుని ఉంటారు కదా. మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతా ఉన్నాము. స్టెప్ బై స్టెప్ కూడా ఒక ఎస్టిమేషన్ అన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి. ఇక్కడ వచ్చేసి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అయితే చూడబోతా ఉన్నాము. అదేవిధంగా మన ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీట్కి వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, మన టాపిక్లకు వచ్చేసి చూసుకున్నట్టు చూడండి. వచ్చేసి ర్యాంక్ రేంజ్ అదేవిధంగా మార్క్స్ రేంజ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఇక్కడ 160 మార్క్స్కి 160 మార్క్స్ వచ్చి అదేవిధంగా 155 మార్క్స్ వచ్చినట్టు స్టూడెంట్స్కి ఇక్కడ 1 నుంచి 50 ర్యాంక్ మధ్యలో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మరి అక్యురేట్గా ఇదే ర్యాంక్ వస్తుందా అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్యురేట్ అని మనం చెప్పలేం, కాకపోతే జస్ట్ అనలైసిస్ అన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు ఈ ర్యాంక్ లోపు రావచ్చు. ఓకే, ఒక 100 200 ర్యాంక్ అటు ఇటు అయినా కానీ సేమ్ ఈ ర్యాంక్ అయితే మీకు ఖచ్చితంగా రావడం అయితే వీలైతే ఉంటుంది మీకు ఒక మార్క్స్కి. ఇక్కడ చూసినైతే 154 మార్క్స్ నుంచి 150 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ 51 ర్యాంక్ నుంచి 200 ర్యాంక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇది కూడా ర్యాంక్ ప్రొడక్ట్ సంబంధించిన ఒక ఫీడప్ అయితే తీసుకోవడం జరిగింది కొన్ని వెబ్సైట్ల నుంచి నేను సెర్చ్ చేసి అయితే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ ఎవరికైతే ఇక్కడ 149 మార్క్స్ నుంచి 140 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ మనకు వచ్చేసి 201 ర్యాంక్ నుంచి 500 ర్యాంక్ వచ్చే అయితే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ 139 మార్క్స్ నుంచి 130 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ 501 ర్యాంక్ నుంచి 1000 ర్యాంక్ బిట్వీన్లో ర్యాంక్ అయితే అవకాశం ఉంటుంది. మరి ఇవి ఏ విధంగా మనకు క్రెడిట్ చేస్తారంటే చాలా విధంగా బీసీఏ, బీసీబీ, బీసీ, బీసీడీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ అయితే కేటగిరీ అయితే డిపెండ్ చేయడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇద్దరు స్టూడెంట్స్కి ఇక్కడ 130 మార్క్స్ వచ్చాయి అనుకుందామండి. లైక్ బీసీఏ, బీసీబీ 2 కేటగిరీ వారికి సేమ్ మార్క్స్ వచ్చాయన్నమాట. వారి యొక్క కేటగిరీ చూసుకుంటారు, ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుంటారు అని చేసుకొని మనకు ఇంటర్ 25% వెయిటేజ్ ఉంది కదా, ఆ యొక్క మార్క్స్ ఈ 75% ఇక్కడ ఎంసీ అనమాట క్యాలిక్యులేషన్ చేసి నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీకైతే ర్యాంక్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ 129 మార్క్స్ నుంచి మనకు 120 మార్క్స్ బిట్వీన్ వచ్చినటువంటి విద్యార్థులకు ఇక్కడ 1001 ర్యాంక్ నుంచి 2000 ర్యాంకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, మనం చూసుకున్నట్లయితే 119 మార్క్స్ నుంచి 110 మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ 2000 ర్యాంక్ 1 నుంచి 4000 బిట్వీన్ రావడానికి అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 199 మార్క్స్ నుంచి 100 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి ఇక్కడ 4000 మార్క్స్ నుంచి 6000 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే ఎవరికైతే బిలో 10,000 ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి అయితే ఫ్రీ సీట్ రావడానికి అయితే ఒక సోర్స్ అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది. మనకు లాస్ట్ టైం క్రైటీరియా ప్రకారం చూసుకున్నట్టయితే ఒకసారి మనకి ఈ దాంట్లో కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుని మనం మళ్ళీ ఒకసారి వీడియోలో కాంటాక్ట్ అవుతాను. మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు కేవలకి ఫ్రీ సీట్ వస్తుంది కేటగిరీ వైజ్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ 90 మార్క్స్ 99 మార్క్స్ ఉన్న విద్యార్థులకు 6000 ర్యాంక్ నుంచి 10,000 బిట్వీన్ రావచ్చు. ముందు చెప్పినట్లు కేటగిరీ వైజ్ ఎస్టిమేషన్ చేసుకున్నట్టయితే 89 మార్క్స్ నుంచి 80 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులకు ఇక్కడ 10,001 ర్యాంక్ నుంచి 15,000 బిట్వీన్ అయితే ర్యాంక్ అయితే రానికి అయితే వీలైతే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 79 మార్క్స్ నుంచి 70 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థులకు ఇక్కడ చూడండి 15,001 ర్యాంక్ నుంచి 25,000 ర్యాంక్ వచ్చినటువంటి అయితే రావచ్చు మనకు ర్యాంక్ కూడా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే 69 మార్క్స్ నుంచి 60 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు ఇక్కడ 25,000 ర్యాంక్ 1 నుంచి 40,000 బిట్వీన్ రావచ్చు. అదేవిధంగా 59 మార్క్స్ నుంచి 50 మార్క్స్ వచ్చిన విద్యార్థికి ఇక్కడ 40,000 ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ మధ్యలో అయితే రావచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 49 మార్క్స్ నుంచి 40 మార్క్స్ వచ్చినటువంటి మార్క్స్ విద్యార్థులకి ఇక్కడ 50,000 ర్యాంక్ నుంచి 80,000 ర్యాంక్ అనమాట. ఇంతకన్నా ఎబో రావచ్చు బిలో రావచ్చు చెప్పలేం, కాకపోతే ఇట్ ఈస్ డిపెండింగ్ అన్న టోటల్ కేటగిరీ వైజ్ అనమాట. ఏదైతే బిలో 40 మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఎబో 80,000 రావచ్చు, 1 lakh రావచ్చు, 1,50,000 రావచ్చు కేటగిరీ వైజ్ అనమాట. లైక్ ఏవి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.